హలో హాయ్ వ్యూవర్స్. ఈ జనరేషన్లో బాడీ అనేది ఎలా ఫిట్గా పెట్టుకోవాలి, ఎలా ఉండాలి అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కువ ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా చెడుగా ఉంది. మనకి మజిల్ మాస్ ఎక్కువ రావాలి అంటే, మజిల్ పవర్ ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలి అంటే ఎక్కువ మనం ప్రోటీన్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ ఐటమ్స్ లిమిటెడ్గా తీసుకోవాలి. తీసుకొని ఇంకోటి ఏం చేయాలంటే మనం ఎక్కువ కంపారిజన్ కానీ కంటిన్యూస్ స్ట్రెస్ కానీ తీసేయాలి. మన బాడీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. హైట్ ఎంత, వెయిట్ ఎంత అనేది చెక్ చేసుకుంటూ ఉంటే మనకి తెలిసిపోతుంటుంది మనం హెల్తీగా ఉన్నామా అన్హెల్తీగా ఉన్నామా. అయితే ఇంకో విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కువ మెంటల్ టెన్షన్ పెట్టుకోకూడదు, ఎక్కువ మెంటల్ టెన్షన్ చేయకూడదు. ఇంకోటి మనకి స్టమక్ అనేది ఎక్కువ ముందరికి రాకూడదు, బ్యాక్స్ రావాలా. ముందరికి వస్తుందంటే మన స్ట్రెస్లో ఎక్కువ ఉన్నట్టే, ఫుడ్ ఐటమ్స్ కరెక్ట్ తీసుకున్నట్టు లెక్క. అట్లా ఇంకోటి ఫుడ్ ఐటమ్స్ అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్ అవి తీసుకోకూడదు. మనం ఎప్పుడైనా సరే ఆయిల్ లెస్ ఫుడ్స్ తీసుకోవాలా. నిద్ర బాగా పోవాలి, ఎక్కువ నిద్రపోతేనే మన కరెక్ట్ పోస్చర్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఇంకోటి ఫిజికల్ వర్క్ కూడా ఉండాలా. ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటే చాలా మంచిది. చాలామంది సిట్టింగ్ జాబ్స్ చేస్తారు. ఎంత సిట్టింగ్ జాబ్ చేసినా మెంటల్ టెన్షన్ పెట్టుకోకూడదు, ఎప్పటికీ పెట్టుకోకూడదు మెంటల్ టెన్షన్. ఒకటి ఏంటంటే ఫిజికల్ వర్క్ అనేది ఉండాలి. ఫిజికల్ వర్క్ ఉంటే ఏమవుతుందంటే బాడీ షేప్ వస్తుంది. వచ్చేది కాక ఇంకోటి ఏమంటే మనం ఉన్న పరిస్థితుల్లో లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి, తప్పదు. నిద్రపోవాలి ఫస్ట్. నిద్ర లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీ కానీ చేయడం అంత ఈజీ కాదు. వాడి బొజ్జు అనేది ఎప్పుడైనా సరే ఫిట్గా ఉండాలా. మనం ఎంత తిన్నా కూడా ముందరికి రాకూడదు అనమాట. ఇవన్నీ ఏంటంటే మనం మార్నింగ్ వాకింగ్ చేయాలి. మినిమం 1 అవర్ వాకింగ్ చేయడం వల్ల వస్తుంది ఇవన్నీ. ఏదైనా సరే ఇది ఏదైనా సరే చెప్పినంత ఈజీ కాదు, మనం ఏదైనా చేస్తేనే అర్థమవుతుంది. ఎవరైనా చెప్పడం చాలా ఈజీ, చేయడం వరకు వచ్చేవరకు అన్నీ ఫెయిల్ అయిపోతారు. మనం పోస్చర్ కూడా కరెక్ట్ చూసుకోవాలి. మనం ఎట్లా ఉండమనేది మనం చెక్ చేసుకోవాలి. అలా నడవకూడదు చేతులు ముందరికేసి. చెస్ట్ అనేది ముందరికి రావాలా, షోల్డర్స్ బ్యాక్ రావాలి, స్ట్రైట్ నడవాలి. మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఎప్పుడైనా సరే.